ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. అట్లా మోగ్లీ ఏంటి సార్? ఏంటి ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్, చాలామంది అడుగుంటారేమో నాకు తెలుసు. ఒక నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత సందీప్ రాజ్ అంటే అద్భుతమైన రైటర్ అని తెలిసిన తర్వాత, మంచి డైరెక్టరు, నేషనల్ అవార్డు విన్నరు, వచ్చిన తర్వాత పెద్ద పెద్ద హీరోలే నాకు కథ చెప్పు అని చాలా మంది ఉన్నారు. టాప్ హీరోస్ అడుగుతారు. మీ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఒక తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది ఈ సినిమా. తమిళ సినిమా కలర్ ఫోటో చూస్తే హీరో చనిపోవటం, ఆ రిస్టిక్ వేలో ఒక ఎమోషన్ ట్రావెల్ చేయటం, ఒక సాడ్నెస్ని తీసుకెళ్ళటం. తమిళ సినిమాలు చాలా బాలగారు కానీ చాలా సినిమాలు ఉంటాయి కదా, అటువంటి ప్యాటర్న్లో తీశారు. అటువంటిప్పుడు పెద్ద పెద్ద హీరోలు కానీ వీళ్ళంతా సందీప్ గారు మంచి కథ అంటే చేద్దామనే సందర్భాలు ఉండాలి. మరి అంతా కాకుండా ఒక్క సినిమా తీసిన, బబుల్గమ్ తీసిన రాజీవ్ కనక మనల్ని తీసుకోవడానికి ఏంటి రీజన్ సార్? అంటే నేను కూడా, నాకు నిజంగా ఇంత టైం పడ్డానికి కూడా రీజన్ అదే సార్. నేను యాక్చువల్లీ చాలా చాలా పెద్దవి నేను అంటే అది నా గొప్పలు చెప్పుకున్నట్టు అనిపిస్తుందేమో కానీ చాలా బాధాకరమైన విషయం. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళని మించిన కథే రాసుకొని వెళ్తున్నా. ఒకటి ఏంటంటే అది బడ్జెట్స్ అవి సెట్ అవ్వట్లా. తర్వాత నేను ఇంకొకటి అందరికీ తెలిసిన విషయమే, రవితేజ గారితో ట్రావెల్ చేశాను. కానీ ఒకటి ఏంటి అని అంటే ఈ సంవత్సరం కూడా ఆయన బిజీగా ఉన్నారు అని తెలిసింది. ఆయనే అన్నారు, నీ గోల్డెన్ పీరియడ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అనవసరంగా, నాకు ఇంకొక 2 కమిట్మెంట్స్ ఉన్నాయి అబ్బాయి, అర్థం చేసుకో నా మాట, అది ఇదేనంటే. సార్ అయితే నాకు సార్ ఆల్రెడీ ఇప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది, నేను ఇంకొకటి రాసుకోవడం స్టార్ట్ చేస్తాను సార్ అంటే, హ్యాపీగా వెళ్ళి చేసుకునిరా, నువ్వు ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకు అది ఇది, కానీ ఈ సినిమా మాత్రం ఇంకెవడుతుంది దిగు సంపేస్తా, తర్వాత అతను తీయాలి అని అన్నారు. సార్ మీతో అసలు మీకోసం రాసింది సార్ ఈ సినిమా ఇదని చెప్పి మాట్లాడుకొని వచ్చి ఇంకా కథ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఏంటంటే మళ్ళీ ఒక ఫ్రెష్ పేజ్ లాగా ఇంకా తీసేసి మన మైండ్లో ఉన్నదంతా తీసేసి, ఇట్స్ బీన్ 4 years అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం డెబ్యూ చేస్తున్నాం సార్, థియేట్రికల్ డెబ్యూ చేస్తున్నాము అని అనుకున్న దాంట్లో ఒక యంగ్ లవ్ స్టోరీ రాయాలని అనుకున్నాను సార్. యంగ్ లవ్ స్టోరీ విత్ న్యూ సెటప్, కంప్లీట్గా ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో అలా చేద్దాము అని అనుకొని ఆ రాసిన ప్రాసెస్ దాంట్లో నాకు సడన్గా బబుల్గమ్ రిలీజ్ అవ్వడం, రోషన్ కనిపించి పర్ఫెక్ట్ ఉన్నాడు కదా, అసలు ఫస్ట్ సినిమాలో అంత కాన్ఫిడెంట్గా చేశాడు అన్నదంతా బాగా నచ్చి ఇంక ఇమీడియట్గా ఒక గంటలో అయిపోయింది తనతో మీటింగ్. హ్యాపీ, ఆయన కూడా పిచ్చ హ్యాపీ, రోషన్ కూడా చేసేద్దాం అది అన్నాడు ఇమీడియట్. మీరు రోషన్కి ఏముంది, మీతో చేయడానికి గంతులేసుకుని చేస్తారు, ఫోన్ రావడమే చాలు. నేను సుమ గారితోనూ రాజీవ్ గారిని అడిగితే అద్భుతంగా ఉంది, రషెస్ కొన్ని చూసాం, చాలా హ్యాపీగా పాజిటివ్గానే చేసింది సార్. ఏంటి ఈ మధ్యన టర్న్ ఒక తమిళ్లో ఎక్కువ చేస్తూ ఉంటారు, మన వాళ్ళు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేశారు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవటం. డాకు మహారాజ్ కానీ మన భైరవం కానీ మంచి బలేపల్లి క్యారెక్టర్స్, మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఏంటి మళ్ళీ యాక్టింగ్ ఏంటి ఇష్టమా లేకపోతే అట్లా? ఇష్టమని కాదు సార్, అంటే ఫస్ట్ నుంచి నేను యాక్టర్ అవుదామని వచ్చినండి. తర్వాత మెల్లగా ఓకే ఇంక ఇప్పట్లో యాక్టర్ అయితే ఇది అయ్యేలాగా లేదు అని చెప్పి ఇంకా రైటింగ్ వెబ్ దిగి కంప్లీట్గా సీరియస్గా తీసుకొని చేసింది సార్, చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి. బట్ సడన్గా అయిన తర్వాత అందరూ చూసి ఆ పిలవడం స్టార్ట్ చేసింది ఏదైతే ఉందో, ఒక పార్టీలో చూసి బాబీ అని పిలిచారు నన్ను. అలా ఇంకొక మొన్న డైరెక్టర్స్ దానికని చెప్పి ఒక పెద్ద ఈవెంట్ చేస్తుంటే ఊరికే డైరెక్టర్స్ అందరం కలిసి ఒక స్కిట్ వేస్తున్నాం. సో అందులో నేను యాక్ట్ చేస్తుంటే విజయ్ కనకమేళకి నచ్చి, డార్లింగ్ నువ్వు ఏంటి అసలు నువ్వు బాగా చెప్తా అని చెప్పేసి తను సెట్ చేశాడు. అలాగా ఇప్పుడు వస్తున్నాయి. బట్ ఈ టైంలో కూడా ఎందుకు అంత ఎఫర్ట్స్ పెడుతూ అవి కూడా చేస్తున్నానంటే, ఒక 20 ఏళ్ళప్పుడు సందీప్ అనేవాడు కన్నా కలది ఆడి కళ తీరుస్తున్నా, నాకు అది చాలా సూపర్.